Garuda Express, an international courier service. అవకాశం ఉన్న ఏ రంగాన్ని వదిలిపెట్టడం లేదు మోడీ సర్కార్. ఎక్కడ డబ్బులు మిగులుతాయో అక్కడ దృష్టి సారిస్తుంది. తాజాగా రైల్వే శాఖపై కన్నేసింది. అసలు రైల్వే శాఖలో ఎందుకు నష్టాలు వస్తున్నాయో లెక్కలు తేల్చేసింది. దశాబ్దాల నుంచి అమల్లో ఉన్న రాయితీలకు కళ్లెం వేయాలని రైల్వే మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఏటా ₹34,000 కోట్ల మేరకు నిర్వహణపరమైన నష్టాలొస్తున్నాయట. ఆ భారాన్ని తగ్గించేందుకు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలను తగ్గిస్తామని రైల్వే శాఖ నిర్ణయించింది. అంతేకాదు, రైల్వేలతో అనుబంధం గల మంత్రిత్వ శాఖ కూడా ఆ భారాన్ని పంచుకోవాలని కోరుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ దివ్యాంగులు, వృద్ధులు, విద్యార్థులు, రక్షణ శాఖ సిబ్బంది వంటి 53 రకాల ప్రయాణికులకు రాయితీలు ఇస్తుంది. వీటిలో కొన్నింటిని 1950వ దశకం నుంచి అమలు చేస్తుంది. ఓ అంచనా ప్రకారం ఏటా ₹1,600 కోట్ల వరకు రాయితీల రూపంలో పోతుంది. నష్టాలను తగ్గించుకోవాలంటే ఈ రాయితీలను తగ్గించక తప్పదని నిర్ణయానికి వచ్చింది. 60 ఏళ్ల వయసు గలవారు సీనియర్ సిటిజన్గా రాయితీ పొందుతున్నారు. ఈ వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచేందుకు అవకాశాలను రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. ప్రస్తుతం కనీసం 60 ఏళ్ల వయసు గల పురుషులు టికెట్ బేస్ ధరల్లో 40% రాయితీ పొందుతుండగా, కనీసం 58 ఏళ్ల వయసు గల మహిళలు 50% రాయితీ పొందుతున్నారు. ఇక డిఫెన్స్ సిబ్బందికి ఇచ్చే రాయితీల భారాన్ని రక్షణ శాఖ సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులు వంటి వారికి ఇచ్చే రాయితీల భారాన్ని సాంఘిక సంక్షేమ శాఖ పంచుకోవాలని రైల్వే శాఖ కోరుతుంది.